నమస్తే K24 న్యూస్. నల్లగొండ జిల్లా గడియారం సెంటర్ ఈరోజు ఉద్రిక్తలకు కేంద్ర బిందువుగా మారింది. యాదవ సంఘం మరియు బీసీ సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున రాస్తారోకో నిర్వహిస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని ఆందోళనకారులు తీవ్ర నినాదాలు చేశారు. బీసీలను చిన్నచూపు చూస్తూ వారికి అవమానం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీ సంఘాలు ఇలాంటి వ్యక్తి పార్టీ అధ్యక్షునిగా కొనసాగేందుకు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదని స్పష్టం చేశారు. పిల్లి రామ్రాజ్ యాదవ్ను అవమానించిన విషయంలో వెంటనే క్షమాపణ చెప్పాలని, లేకపోతే పోరాటం మరింత ఉధృతం చేస్తామని సంఘాల నాయకులు హెచ్చరించారు. నా పేరు మేకల్ రాములు యాదవ్. నేను జాతీయ యాదవ్ కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిని. మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరి బీసీ సామాజిక వర్గానికి చెందిన యాదవులపై మరి దాడులు పెచ్చురిల్లిపోతున్నాయి. అగ్రకులస్తులు మరి మొన్న సర్పంచ్ ఎన్నికల్లో కానీ అదేవిధంగా రాబోయే మరి ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో యాదవులు పోటీకి వస్తున్నారని మరి అన్ని పార్టీల అగ్రకులస్తులు మరి దాడులు చేస్తుండ్రు. ఇబ్బందికర పరిస్థితి యాదవులను చేస్తుండ్రు. ఈ దాడులకు వ్యతిరేకంగా మరి మొన్న అంతకుముందు శాలి గౌరారం, అంతకుముందు మరి మల్లమ్మ యాదవ్, మొన్న ఎల్లమ్మగూడెం, మరి నిన్న మరి బీసీ సామాజిక వర్గానికి చెందిన యాదవుడు మరి పిల్లి రామరాజు యాదవ్ పై మరి దాడిని మరి మేము ఖండిస్తున్నాం. చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఎందుకంటే ఆయన స్వతంత్రంగా ఎమ్మెల్యేగా పోటీ చేసి నల్గొండలో 30,000 పైచిలకు ఓట్లు తెచ్చుకున్న మరి యాదవ్ల బీసీల ఆనిముత్యం మరి పిల్లి రామరాజు యాదవ్. ఆయనపై మరి బీజేపీ పార్టీలో ఉన్న మరి అగ్రకులస్తుడు నాగం వర్షిత్ రెడ్డి, ఆయన అనుసరులు మోహన్ రెడ్డి, మిగతా వాళ్ళు కూడా మరి పార్టీ నల్గొండ జిల్లా బీజేపీ ఆఫీసులోనే దాడికి తెగబడడం ఎంతవరకు కరెక్టు అనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఏంది బీజేపీ నాయకులారా, మరి మీది ఓన్లీ అగ్రకులస్తుల పార్టీనా? బీసీలకు స్థానం లేనప్పుడు మరి బీసీలను యాదవులను ఎందుకు చేంజ్ చేసుకోవాలనేది ఇవాళ ప్రశ్నిస్తున్నాం. ఇవాళ కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ, ఈటల రాజేందర్ అన్న కూడా మీరు ఖచ్చితంగా మీరు నాగం వర్షిత్ రెడ్డిపై యాక్షన్ తీసుకొని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనేది ఇవాళ బీసీ సంఘాలు, యాదవ్ సంఘాలు ముక్తకంఠంతో మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ప్రజాస్వామ్యం అనేది ఉందా? ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని ఇవాళ దాడి నల్గొండలో నడి బోర్డులో పార్టీ ఆఫీసులో మరి దాడికి తెగబడడం ఎంతవరకు కరెక్ట్ ఉన్నది అనేది ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. ఇట్లే పోతే మొన్న శాలి గౌరారం, అంతకుముందు ఎల్లమ్మగూడెం, ఎక్కడెక్కడనో మరి యాదవులపై దాడులు అవుతున్నాయి, బీసీలపై దాడులు అవుతున్నాయి. ఈ దాడులకు వ్యతిరేకంగా మరి ఇవాళ మేము
పిల్లి రామరాజు యాదవ్కు పై జరిగిన దాడికి మరి ఖచ్చితంగా బీజేపీ అధిష్టానం వెంటనే మరి వర్షిత్ రెడ్డిని బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసేంత వరకు కూడా మేము ఇక్కడ కదలం. ఖచ్చితంగా దానికి పర్యవసానం ఉండాలి. దానికి అనుచరుడు వచ్చి పిల్లి రామరాజుపై చేయి చేసుకోవడం ఇది సమంజసం కాదు. ఎందుకంటే 28,000 పైచీలకు వచ్చినటువంటి లీడర్ నల్గొండ జిల్లాలో బీజేపీ పార్టీకి ఉనికి లేని పరిస్థితిలో అంత పెద్ద నాయకత్వం ఉన్నటువంటి వ్యక్తి వస్తే ఉన్నటువంటి 6 కౌన్సిలర్లను కానీ ఏది కానీ దేకకుండా ఉండడం ఇది చాలా దారుణం. ఉన్నటువంటి ఆల్ పార్టీలో ఉన్నటువంటి రెడ్లు ఒక నైట్ మాట్లాడుకొని తెల్లారే వరకు బీసీలలో ఉన్నటువంటి ఎవరైతే బలమైన శక్తులు ఉంటారో ఎలక్షన్లు కాగానే వాళ్ళని ప్రాణదోలే ప్లాన్లు చేస్తున్నారు. ఓట్లు వేసేది బీసీలు, గెలిపించేది బీసీలు, పోస్టర్లు అతికించేది బీసీలు, మీటింగులకు